నవరాత్రి పూజా విధానము దేనికైనా ఆర్భాటం వద్దు. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది భక్తి, శ్రద్ధ, భక్తి, ఇవి రెండే చాలా ముఖ్యం. శరన్నవరాత్రుల్లో ప్రత్యేకంగా చేసుకునేది కుంకుమార్చన. ఇక్కడ మళ్ళీ లలితా సహస్రనామం చదువుకోవాలంటే పురుషులు చదువుకోవచ్చా అని అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళు మాత్రమే చదువుతారు లలితా సహస్రనామం, మగవాళ్ళు కూడా చదివి తీరవలసిందే. ఓ సూపర్. ఇప్పుడు డబ్బు ఎవరికి కావాలండి? ఆడవాళ్ళ ఒకరికే కావాలా, మగవాళ్ళకి కూడా కావాలా? మనశ్శాంతి ఆడవాళ్ళకే కావాలా, మగవాళ్ళకి కావాలా? అంటే ఇక్కడ ఏంటంటే మన 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 యొక్క వ్యవస్థ అలా వెళ్ళిపోతుంది. లలితా సహస్రనామం అంటే ఆడవాళ్లే చదువుతారు అని చాలా తప్పండి. అది చాలా అమ్మవారి పూజలు అంటే శుక్రవారం చేసుకోలేదు, ఆడవాళ్ళకి చెందిన పూజలు అంటూ కూడా చాలా మంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది, ఆడవాళ్ళు చేసే పూజలు కదా అంటారు, కానీ మగవాళ్ళు కూడా కూర్చుంటారు దాంట్లో. కూర్చోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను. పంచభూతాల సాక్షిగా, అందులో అగ్ని సాక్షిగా వివాహం చేసుకుంటాము. చేసుకున్నప్పుడు ఏం చెప్తాం? ధర్మేచ, అర్ధేచ, కామేచ, నాతిచరామి. మోక్షేచ లేదు. మోక్షం ఎవరి వాళ్ళది, మూడే ఉంటాయి. మోక్షానికి ఎవరికి వాళ్ళే. మోక్షం అంటే ఏది? పూజలు కాదు. ధర్మం, అర్థం, కామం ఇద్దరూ కలిసి వ్రతం ఆచరించడం ధర్మం. గృహస్థి యొక్క ధర్మం. సూపర్. గృహస్థ ధర్మం ఇద్దరు ఖచ్చితంగా, ఈ నవరాత్రి వ్రతాలు దంపతులు ఇద్దరు కలిసి ఆచరిస్తే ఇంకా శ్రేష్టం. గుడికి కూడా దంపతి సమేతంగానే వెళ్ళాలి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు వెళ్తున్నారు, నేను వెళ్ళను. నేను మా వారు ఇప్పటి వరకు నేను తీర్థయాత్రలు కానీ దేవాలయాలు కానీ నేను ఆయన లేకుండా సందర్శించను. ఆయన కుదరదు, నేను వెళ్ళను. ఆయన రారు ఎక్కువగా ఎక్కడికి. ఆయన ఇంట్లోనే అభిషేకము, సంధ్యావందనం అన్నీ ఇంట్లోనే, ఎక్కువ రారు దేవాలయాలు. నేను వెళ్ళను. మరి కలిసి వెళ్తారు ఎక్కడికి? నేను ఇంతవరకు కంచి చూడలే, కాశీ చూడలే, మధురై ఎప్పుడో ఒకసారి దేనికో వెళ్ళా. అదే తప్ప నేను ఆయన లేకుండా దేవాలయాలు సందర్శించిన సందర్భం అసలు లేదు.